మనము ఎగ్జామ్ హాల్లో కానీ లేదంటే మ్యాథ్స్లో కానీ √2, √3, √4, √5, √6 వాల్యూస్ ఇట్లా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ అనుకోండి 1.414 అని చెప్పేస్తాం. ఎందుకు మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఓహో √2 వాల్యూ 1.414. ఆ √2 వాల్యూ 1.414 అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఆ √2కి వాల్యూ మనం ఎట్లా కనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా? సరే ఫస్ట్ ఒకసారి √2కి వాల్యూ కనుక్కుందాం. √2కి వాల్యూ కనుక్కున్నప్పుడు ఈ √2కి వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు 2ని ఎలా రాసుకోవాలంటే కనుక ఇలా 2 పాయింట్ అని రాసుకొని 0 0 0 0 0 0 0 0 ఇట్లా మీకు ఎన్ని పాసిబుల్ అయితే అంత అన్ని జీరోస్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది ఏ మెథడ్లో చేస్తున్నాం సార్ మనం అంటే కనుక లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తున్నాం. ఇప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్లో √2 వాల్యూ కనుక్కుంటున్నాం మనం. అర్థమవుతుందా? √2 వాల్యూ అంటే 1.414 చెప్పేస్తారు. బట్ ఆ 1.414 ఎలా వస్తుంది అని చెప్పి ఇక్కడ తెలుసుకుందాం. అర్థమవుతుందా? సరే ఒకసారి √2 వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి దీన్ని 2.00000గా రాసుకున్నాం. ఇప్పుడు మనం డివిజన్ చేసేటప్పుడు 2 కన్నా చిన్న నెంబర్తోనే మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. 2 కన్నా చిన్న నెంబర్ ఏది? 1. మనకి 1 ఎలా వస్తుంది? 1 × 1 = 1 కదా. ఈ 1ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఉంది 1, ఈ 1ని ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఈ 1 ఉంది చూసారా, దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి, పైన ఇలా పెట్టుకోవాలి 1. ఈ 1 ఉంది చూసారా, ఈ 1ని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు మనము 2లోంచి మనం ఏం చేయండి, లెస్ చేయాలి. ఏం చేయాలా? లెస్ చేయాలి. ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ 2 తర్వాత పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ గా ఇక్కడ పెట్టుకోవాలి. 1 పాయింట్ పెట్టేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మన పక్కన జీరోస్ ఉన్నాయి. మామూలు డివిజన్ మనం ఏం చేస్తాం కనుక ఒక్కొక్క నెంబర్ను మాత్రమే కింది దించుకుంటూ వస్తాం. ఇక్కడ అట్లా కాదు, 2 జీరోస్ని ఒకేసారి కిందికి దించుకోవాలి. అర్థమవుతుందా? 100 అవుతుంది. ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1. ఈ రెండింటిని కలిపి యాడ్ చేసుకోవాలి. 1 + 1 ఎంత అవుతుంది? 2. ఈ 100 పక్కన రాసుకోవాలి. ఎట్లయితే మనం 2 పక్కన 1 రాసుకున్నామో ఇక్కడ మనము ఈ 100కి కొంచెం ఎదురుగా 2 ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ 2 ఎలా వచ్చింది సార్ అంటే ఈ 1 యాడ్ చేస్తే వచ్చింది 2 అనేది. అర్థమైందా? సరే ఇప్పుడు మనము దీన్ని డివిజన్ చేయాలంటే కనుక 100 కన్నా చిన్న నెంబర్తోనే మనం ఏం చేయాలంటే కనుక డివిజన్ చేయాల్సి ఉంటుంది. 100 కన్నా చిన్న నెంబర్ 100 కన్నా చిన్న నెంబర్ ఎంత వస్తుంది? 99 వస్తుంది. 99 రావాలంటే కనుక ఈ 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందో కనుక్కోవాలి మనం. 99 అనేది ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 99 వస్తుందో మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? 99 రాకపోతే 98 రావాలా, 98 రాకపోతే 97, 97 రాకపోతే 96 రావాలి. అంటే 100 కన్నా చిన్న నెంబరే ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2ని నేను 3తో మల్టిప్లై చేయాలనుకుంటా. 3తో మల్టిప్లై చేయాలనుకుంటా. ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలనుకుంటానో అదే నెంబర్ని ఈ 2 పక్కన నేను రాసుకోవాలి. అంటే ఎంత అవుతుంది అప్పుడు? అది 23 అవుతుంది అనమాట. చూద్దాం. 3 3 సార్ 9, 3 3 సార్ 9, 3 2 సార్ 6, 3 2 సార్ 6. కొంచెం చాలా చిన్నగా ఉంటుంది, చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే 4తో ఒకసారి మల్టిప్లై చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలనుకుంటున్నామో అదే నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలా? ఇక్కడ రాసుకోవాలి. 4 4 సార్ 16, 4 2 సార్ 8 + 1 9, 96 వచ్చిందా? 96 అర్థమవుతుందా? సో 24 4 సార్ 24 4, 24ని ఇక్కడ రాసుకోవాలా, ఈ 4ని ఇక్కడ రాసుకోవాలా. అర్థమవుతుందా? 24 4 సార్ 96. ఇప్పుడు 100 నుంచి 96 పోతే ఎంత వస్తుందా? 4 వస్తుంది. అర్థమవుతుందా? 4 వస్తే తిరిగి మళ్ళీ మనం ఎన్ని జీరోస్ కింద దించుకోవాలా? 2 జీరోస్ దించుకోవాలి. ఎంత అయింది? 400 అయింది. ఎంత అయింది? 400 అయింది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 24కి ఈ 4ని ఏం చేయాలి మనము? యాడ్ చేయాలి. ఏం చేయాలా? యాడ్ చేయాలి. ఎంత అవుతుంది మొత్తము? 28 వస్తుంది అనమాట. ఈ 28ని 400 ఎదురుగా రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 28ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 400 కన్నా తక్కువ నెంబర్ వస్తుంది, అది చూసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ 1 నుంచి చేసుకుంటే పోదాం. 1 నుంచి చేసుకుంటే పోదాం.
281 ఇక్కడ లాస్ట్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయాలి మనం. లేదా ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ ఈ 28 పక్కన వేసుకోవాలి. ఓకేనా? 181 1 180 is 1 1 2 is 1 2 సార్ 2 281 వస్తుంది. ఒకసారి 2తో చేద్దామా? చాలా తక్కువ ఉన్నట్టుంది. 2తో చేద్దాం ఒకసారి. 282 ఇక్కడ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ ఈ చివరిలో ఉండాలి. ఓకేనా? 2 2 సార్ 4 2 8 సార్ 16 2 2 సార్ 4 + 1 5 564 వస్తుంది. అంటే 400 కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం దేంతో తీసుకోవాలంటే 281తో తీసుకోవాలి. అర్థమవుతుందా? 281 1 ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 1 ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో 281 ఈజ్ 281 281 ఈజ్ 1 ఇక్కడ ఉంది. 281 ఈజ్ 1 190 వచ్చింది. అర్థమవుతుందా? తిరిగి మళ్ళీ ఏం చేయాలి మనము? ఈ డబల్ జీరోస్ని ఏం చేయాలా? ఇది తీసుకోవాలి. సో ఆన్సర్ ఎంత అయింది ఇప్పుడు? 11,900 వచ్చింది. అర్థమవుతుందా? సరే 11,900 వచ్చింది. ఇప్పుడు చూడండి 281ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 11,900 కన్నా చిన్న నెంబర్ రావాలా? ఏ నెంబర్తో రావాలా? చిన్న నెంబర్ రావాలా? అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. సరే ఈ 281 ఇక్కడ రాసేసినాం. ఈ 281కి మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి మనము? యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 282 వస్తుంది. ఎంత వస్తుంది? 282 వస్తుంది. ఎంత వస్తుంది? 282 వస్తుంది అనమాట. అర్థమవుతుందా? దీని పక్క 11,900 పక్కన రాసుకున్నాం. ఇప్పుడు ఈ 282ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 11,900 కన్నా తక్కువ నెంబర్ రావాలి. ఒకసారి 282 3తో మల్టిప్లై చేద్దాం. 3తో మల్టిప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ 3 వేసుకున్నా. 282 పక్కలో 3 3 సార్ 9 3 2 సార్ 6 3 8 సార్ 3 2 సార్ 6 6 + 2 8 8,469 వస్తుంది. చూద్దాం ఒకసారి 4తో చూద్దాం. 282 4తో అనుకుంటున్నా కాబట్టి 4 ఇక్కడ వేసుకున్నా. 282 పక్కలో ఇంటూ 4 4 4 సార్ 16 4 2 సార్ 8 + 1 9 4 8 సార్ 4 2 సార్ 8 + 2 10,496 వచ్చింది. 10,000 4 4 32 కదా 32 4 8 సార్ 32. నెక్స్ట్ 4 2 సార్ 8 8 + 3 11 11,296 వచ్చింది. అంటే ఎంతతో వచ్చింది సార్ అంటే కనుక 2824ని 4తో మల్టిప్లై చేస్తే వచ్చింది. కాబట్టి ఈ 4ని ఇక్కడ వేసుకుంటాను. 2824 × 4 ఇక్కడ వేసుకున్నా. 11,296 వచ్చింది. 10 6 వెళ్తే 4 0 6 0 0. సో మనకి 1.414 మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ అంటే కనుక 1.414 సంథింగ్ వస్తుంది అనమాట. ఇట్లే మనం ఇలాగే ప్రాబ్లం ఇట్లాగే మనం కంటిన్యూ చేస్తా పోవచ్చు. కానీ ఏమైందంటే కనుక ఆన్సర్ అనేది నాన్ టర్మినేటింగ్ అనమాట, వస్తానే ఉంటుంది అనమాట. సో అందుకోసమని మనం 1.414 వరకు స్టాప్ చేద్దాం. అర్థమవుతుందా? లేదు సార్ నేను ఇంకా చేస్తాను అంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి. జీరోస్ ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవడమే. జీరోస్ రాసుకుంటూ కిందికి దించుకుంటూ పోవడమే. ఇది √2 వాల్యూ కనుక్కోవడం. √3 వాల్యూ కనుక్కుంటారా?